బాబు గారు ఊ అంటే కనుక భారతీయ జనతా పార్టీ భారీగా బలపడుతుంది. ఊ అంటలేదు, ఊహు అంటలేదు, ఆయన ఏమీ చెప్పట్లా, మాట్లాడదాం అంటున్నారు. ఈ చేరికతో వాళ్ళ జాయినింగ్ ఏమి ఆపారని అనుకోవడానికి లేదు కదా సార్. ఈ చేరిక అక్కడ వాళ్ళు ఓకే అన్నాకనే చేశారు అనుకోవాలి కదా. ఓకే, వాళ్ళు ఓకే అన్నాకనే చేశారు, లేకపోతే కనుక ఎట్లా అవుతుంది సాధ్యం. ఆ ఆస్పెక్ట్లో అవి ఉంటుంది. ఇప్పుడు లైక్ మీ ఏరియాలో ఆయన పేరు ఏంది, అది తెలుగుదేశం నుంచి సచ్చినా నేను మారనని చెప్పి ఇప్పుడు వెళ్ళాడు, ఆ టైప్ ఈవిడ కూడా, సునీత కూడా ఇప్పుడు ప్రస్తుతానికి. అంటే ఆయన అంటే అప్పుడు టికెట్ కోసం వెళ్ళారు. అదే ఇప్పుడు ఈవిడ కూడా అంతే కదా, ఏదో ఉంటది అక్కడ. ఇక అవకాశం లేనప్పుడు ఇప్పుడు ఇది బీజేపీ ఎమ్మెల్సీ అనమాట ఇప్పుడు ఆవిడ. అది అంతే. ఇందులో బీజేపీ చేస్తున్న ఆపరేషన్ అని మనం ఎంతవరకు చూడొచ్చు? లేదు, నేను చెప్పాను కదా, బీజేపీ ఆపరేషన్ స్టార్ట్ చేస్తే కనుక 3 నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద దెబ్బతింటది. అది చెయ్యట్లేదు. అది చెయ్యాలంటే బాబు గారు ఊ అనాలా, బాబు గారు ఊ అనాలంటే చంద్రబాబు గారు ఊ అనాలా. వీళ్ళిద్దరూ భవిష్యత్తును గురించి భయపడుతున్నారు. బీజేపీ బలపడిందంటే రేపు మనల్ని దెబ్బతింటాం అనేటువంటి నియోజకవర్గానికి ఒక బలమైనటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్, జనం గుర్తించే క్యాండిడేట్ ఉన్నాడు అనుకోండి, దెబ్బే కదా వీళ్ళకి. అష్టే అలా ఉండకపోవడం వల్ల ఇప్పుడు దాకా ఏముంటది, జనసేన అయినా బీజేపీ అయినా తీసుకురండి, మీరు మంచి అభ్యర్థిని తీసుకురండి, ఇదిగో మేము సో అచ్చెన్నం తెచ్చాం, ఆయన ప్లేస్లో మీరు తేండి, ఎవడో దారిని పోయే